ప్రతి దేశానికి ఒక చట్టం ఉంటుంది. ఆ చట్టం అనేటటువంటిది రూల్ ప్రకారం ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే అరబ్ దేశాలకి వాళ్ళ చట్టమే ఉంటుంది, అది ఇస్లామిక్ చట్టమే ఉంటుంది, షరియా చట్టాలే ఉంటాయి. అదే సందర్భంలో ఇతర దేశాలకి ఇప్పుడు క్రైస్తవ చట్టం అని, హిందూ చట్టం అని ఉండదు, అమెరికన్ చట్టాలు ఉంటాయి. భారతదేశానికి ఇండియన్ పీనల్ కోడ్ ఉంటుంది, ఇప్పుడు బిఎన్ఎస్ యాక్ట్ ఉంటుంది. ఇది కూడా భారత్ నాగరిక్ కాన్సెప్టే ఉంటుంది. అయితే ఇక్కడే అసలైనటువంటి కాన్సెప్ట్, కీలకమైనటువంటి అంశం ఉంది. ఇవి కాకుండా షరియా చట్టం అనేటటువంటిది ముస్లిం డామినేటెడ్ కంట్రీస్లో ముస్లింలు అదే చట్టం చేస్తారు తప్పించి వేరే చట్టాన్ని వాళ్ళు అమలు చేయరు. అదే ఇతర క్రైస్తవ దేశాలు కావచ్చు, బౌద్ధ దేశాలు కావచ్చు, యూదుల దేశాల్లో కావచ్చు, లేకపోతే భారతదేశం లాంటి చోట్ల కావచ్చు, ఆ దేశపు చట్టాలు మేము అంగీకరించం, మా చట్టాల ప్రకారం అంటూ షరియా చట్టాలు అమలు చేసేటటువంటి తీరుని ఇప్పుడు వివిధ దేశాలు గ్రహిస్తున్నాయి. అంటే వాళ్ళ మతంలో ఉన్నటువంటి వాళ్ళు చేసే నేరాలకు వాళ్ళే శిక్షలు వేస్తాం అనేటటువంటి కాన్సెప్ట్కి సంబంధించినటువంటి విధానాన్ని, అంటే వాళ్ళ కాళ్లే జడ్జిలు, వాళ్ళ కాళ్లే దర్యాప్తు అధికారులు, ఈ వ్యవస్థని ఇప్పుడు మరి ప్రపంచం ఈ మధ్యన గ్రహించడం ప్రారంభించింది. తాజాగా టెక్సాస్ షరియా చట్టాన్ని బ్యాన్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అమెరికా చట్టమే అందరికీ ఒక్కటే తప్పించి వేరే చట్టం ఉండటానికి వీల్లేదని చెప్పింది.